తొలి రోజే రచ్చ మొదలైపోయింది. నాగమణికంఠ వర్సెస్ ఆదిత్య ఓంల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఇక శేఖర్ భాష అయితే అడ్డదిడ్డమైన వాదనలు స్టార్ట్ చేసేశాడు. అయితే అతనికి ఇచ్చి పడేసింది ఆర్జీబీ బ్యూటీ సోనియా ఆక్లా. హౌస్లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళలో కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించిన కంటెస్టెంట్స్ ఎవరంటే శేఖర్ భాష, నాగమణికంఠ, నిఖిల్, ఆదిత్య ఓంలు. బిగ్ బాస్ లో ఆట మొదలైపోయింది. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ చేశారు. గత సీజన్ల కంటే భిన్నంగా ఈసారి నో కెప్టెన్, నో రేషన్, నో ప్రైజ్ మనీ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. రేషన్ తో పాటు ప్రైజ్ మనీని సంపాదించుకుంటూనే వస్తుంది, అన్లిమిటెడ్ అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు నాగార్జున. దీనికి సంబంధించిన ఆట మొదలైపోయింది. డే 2 ప్రోమో కూడా వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లోని 14 మంది కంటెస్టెంట్స్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగమణికంఠనే. అతన్ని హౌస్ లో నుంచి పంపించడానికి అందరూ కలిసి అతన్నే టార్గెట్ చేశారు. ఆదిత్య ఓంతో పాటు నైనిక, బేబక్క, విష్ణుప్రియ, సోనియా వీళ్ళంతా నాగమణికంఠను హౌస్ లో నుంచి పంపించడానికి ఓట్లు వేయడంతో ఎమోషనల్ అయ్యాడు నాగమణికంఠ. తొలి రోజే నాకు ఇలా జరిగింది ఏమిటబ్బా అనే రీతిలో ఆలోచించసాగాడు మణికంఠ. అది ఫేక్ ఎలిమినేషన్ కాబట్టి సరిపోయింది, కానీ అది నిజమైతే నా లైఫ్ ఏంటంటూ చాలా బాధపడ్డాడు. తన స్వరాన్ని వినిపిస్తున్న నాగమణికంఠ ఆదిత్య ఓంపై అటాకింగ్ ప్లే మొదలు పెట్టాడు. తాజా ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్ పృథ్వీలతో చెప్తూ కోపం ప్రదర్శించాడు. మణికంఠ ఆయన చేసే పనిలో చాలా తేడా ఉందని, మాట్లాడే విధానంలో తేడా ఉందని, అతన్ని నేను లైక్ చేయను అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు మణికంఠ. ఇక ప్రోమోలో ఆటలు, సై ఆటలు, స్విమ్మింగ్ పూల్, జలకాల ఆటలు, కుప్పిగంతులు స్టార్ట్ అయిపోయాయి. ఆరెంజ్ తో ఆట ఆడుకుంటుండగా సోనియా ఆకుల అభ్యంతరం చెప్పింది. దాంతో శేఖర్ భాషకి ఒళ్ళు మండింది. బిగ్ బాస్ రూల్స్ లో ఆరెంజ్ లతో ఆడకూడదని రాశారా అని లాజిక్ లాగుతున్నాడు. బుద్ధి లేకపోతే సరే, అది తినడానికి యూజ్ చేసేవి, అలాంటి తినే వాటితో ఆటలేంటి భాష? అదే విషయంపై ఫైర్ అయింది ఆకుల. నీకు ఇచ్చిన వాటితో నువ్వు ఆడుకో, కింద పడేసి తొక్కుకో, డ్రైనేజ్ లో వేసుకో, అది మాత్రం వేరే వాళ్ళకి పెట్టకు, మనుషుల్లా తినాలనుకునే వాళ్ళకి అవి పెట్టకు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది సోనియా ఆకుల. దాంతో శేఖర్ భాష ఆరెంజ్ ను తింటూ ఆడిన వాటితోనే తిన్నా, ఇప్పుడు నేను మనిషిని కాదా అంటూ వితండవాదం స్టార్ట్ చేశాడు. తినే పదార్థాలతో ఆటలాడటం ఎందుకని సోనియా కూల్ గానే సున్నితంగా చెప్పింది. కానీ మనోడి ఆ టీవీ డిబేట్లతో అడ్డంగా వాదించడం అలవాటైపోయిందేమో, కానీ ఇక్కడ కూడా నేను మనిషిని కాదా అంటూ కింద పడ్డ వాటిని తింటూ వింతగా ప్రవర్తించాడు శేఖర్ భాష. ఆ తర్వాత హౌస్ లో ఉన్న 6 కంటెస్టెంట్స్ కి పట్టుకుంటుంటే వదలండి అంటూ తొలి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో గెలిచిన వారిని బట్టే హౌస్ మేట్స్ కి రేషన్ రాబోతుంది. ఈ విధంగా ఈ రోజు ప్రోమోలో ఇలా జరిగింది. మణికంఠ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నిన్న సాయంత్రం ఘనంగా మొదలైన సంగతి మనకు తెలిసిందే. 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా నేడు రాత్రికి రాబోయే ఎపిసోడ్ ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ప్రోమోలో అప్పుడే హౌస్ లోని కంటెస్టెంట్స్ గొడవలు పడుతున్నట్టు చూపించారు. మరోవైపు అందరికి మొదటి టాస్క్ ఒకటి ఇచ్చారు. గొడవలు టాస్క్ తో బిగ్ బాస్ డే 2 ప్రోమో ఆసక్తిగా అయితే సాగింది. సో చూశారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ మా ఛానల్. టకటకా లైక్లు కొట్టేసి ధన షేర్ చేసేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. స్టిల్ అండ్ అగదన్ సీ, బై బై.